హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. ఓ మై గాడ్, ఎప్పుడు వంటలతో చేసి చంపుతున్నానని అనుకుంటున్నారా? సో ఈరోజు లుక్ ఎలా ఉంది? సూపర్బా, మహానటి లుక్. ఇంత మంచి లుక్ అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే నేను మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ లుక్. ఇది వింటేజ్ లుక్, మహానటి లుక్. ఇంత మంచి లుక్ ఇచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా? ఒక వజ్రం లాంటి అమ్మాయి. అమ్మాయి పేరు దివ్య, మేకప్ ఆర్టిస్ట్. కమాన్ దివ్య! నన్ను ఈ రకంగా ఇంత అందంగా ఇంత బుట్ట బొమ్మలాగా రెడీ చేసిన దివ్యకి అండ్ నాకు ఈరోజు చాలా ఫొటోస్ నన్ను రకరకాలుగా ఇలా చేయండి, అలా చేయండి, ఇంకా నాలో ఉన్న మొత్తం ఇట్లా వెతికి మొత్తం తీసేసారు. ఇంకా ఆ ఫొటోస్ తీసింది ఇంకెవరో కాదు, ధన్ రాజ్ కెమెరామ్యాన్. సో ఈ అబ్బాయిలో చాలా ఉంది అసలు మ్యాటర్. నిజం చెప్పాలంటే నన్ను ఎంత బాగా తీశారో ఫొటోస్. నేను చూస్తూ ఉంటే ఈగల్లీ అవి మొత్తం ఇంకా ఫుల్గా వచ్చేదానికి ఐఎమ్ ఈగల్లీ వెయిటింగ్. సో 31st రోజు ఇవన్నీ రివీల్ చేయబోతున్నాము. అండ్ ఇదంతా కూడా మాకు వీడియో తీసేది మా వారు రామకృష్ణ గారు. హాయ్ రామ్స్. సో చూడండి, సెటప్ ఒకసారి చూస్తారా? దివ్య కోసం కానీ ధనరాజ్ కోసం కానీ మేము ఈరోజు ఈ లుక్ కోసం అంత సెటప్. అండ్ ఈ లైట్ సెటప్ కూడా లైట్ నాకు ఎక్కడెక్కడైతే ఫొటోస్ తీస్తారో పాపం ఫేస్ దగ్గరికి వచ్చి పట్టుకోవడానికి నా అసిస్టెంట్, నా పర్సనల్ అసిస్టెంట్ సుమా. హాయ్ చెప్పు. అదన్నమాట. సో చూసారా మహానటి లుక్? బాగున్నానా? కలవరమాయే మదిలో, నా మదిలో కన్నులలో కలలే ఆయే, మనసే ప్రేమ మందిరమాయే, కలవరమాయే మదిలో. సో ఇప్పుడు వచ్చేసి నాకు కొన్ని సోలో పిక్స్ ఫ్రెండ్స్. ఆ పిక్స్ నేను ఎలా దిగాలి ఏంటి, ఆ స్టిల్స్ అన్నీ కూడా ఇంకా వాళ్ళే చెప్తారంట. అమ్మాయి దివ్యను ధనరాజ్ ఇద్దరు చెప్తారంట. పని చెప్పినట్లు నేను కొన్ని పిక్స్. ఓకే, ఓకే బాబు ధనరాజ్ ఓకేనా? ఓకే మేడం, కొంచెం ఇలా స్మైల్గా. ఓకే, ఓకే, కొంచెం లైట్ లిటిల్ బిట్. అమ్మయ్యా, ఎన్ని ఫొటోసో బాబోయ్, నేను చెప్పలేను. 1.5 hour నుంచి నాకు తీస్తూనే ఉన్నారు. మెల్లిగా మా వారు అలా చూస్తున్నారు పక్క నుంచి. తన్ని కూడా రెడీ అయ్యి రమ్మని చెప్పారు. మంచి ఫార్మల్ ప్యాంట్, మంచి ప్లెయిన్ షర్ట్ వేసుకొని వచ్చారు. టక్ కూడా వేసుకొచ్చారు, బెల్ట్ వేసుకున్నారు. చక్కగా ట్రిమ్గా చాలా స్లిమ్గా కనబడుతున్నారు. నాకైతే కుళ్ళేస్తున్నది ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే తను ఈ మధ్య ఏంటో వాకింగ్ అని అదని ఇదని పర్సనల్గా ఏంటంటో చేస్తున్నాడులే కథలు. అట్లా చేసుకుంటా బాగా తగ్గారు. అంటే దసరా అప్పుడు 92 kgs ఉన్న వ్యక్తి ఈరోజు 78 ఉన్నారు. నియర్ అబౌట్ 14 kgs తగ్గారు ఆయన. మిరాకిల్ అసలు. ఈ 3 monthsలో 14 kgs ఎలా తగ్గారు ఏంటి? ఒక్కటేసారి పైనుంచి అమ్మాయి దివ్య చెప్పింది, మీరు కూడా రెడీ అయ్యి రండి సార్ అని చెప్పేసి రెడీ అయ్యి వస్తే నేను చూసి షాక్ అయిపోయా. అసలు ఏం చేస్తున్నారో ఏంటో, అసలు డైట్ వల్ల తగ్గారో మరి ఏమన్నా రోగం గీగం వచ్చిందా? లేదులే ఫ్రెండ్స్, ఊరికే కామెడీ చేస్తున్నాను. కానీ బాగా తగ్గారు. చాలా కుల్ అనిపిస్తుంది నాకు. బాగా తగ్గాలని ఉంది ఫ్రెండ్స్, బాగా తగ్గాలని ఉంది. సో నేను ఒక్కదాన్నే ఫొటోస్ దిగితే ఇంకా తనైతే నన్ను ఇంకా రోజు వేసుకుంటారు. ఇంకా ఒక్కదానివే దిగావని చెప్పేసి. ఫోన్లే, నాతో
కొన్ని ఫొటోస్ తీయించుకుందాం. ఎంత హీరోయిన్ అయినంత మాత్రాన హీరోని కూడా రివీల్ చేస్తే బాగుంటుంది కొన్ని ఫొటోస్లో. సో అందుకని చెప్పేసి ఏమండి వచ్చేసేయండి, ఫొటోస్ దిగుదాం. ఏమండి వచ్చేసేయండి, ఏమండో శ్రీవారు ఫొటోస్ దిగుదాం రండి, వచ్చేసేయండి. అయ్యా బాబోయ్, ఒక రేంజ్లో వస్తున్నాడండి బాబోయ్. చూసారా ఇలా డామినేట్ చేయడానికి, ఎక్కడ పడితే అక్కడ డామినేట్ చేయడానికి మావాడు మాత్రం రెడీ ఉంటాడు. అసలు ఏం చెయ్యాలో చూసుకుందాం. లేదు, లవ్ మాత్రమే చేస్తా, ఏం చెయ్యను. చూడు, అదే కదా నేను ఇప్పటి వరకు చెప్పాను, చాలా స్లిమ్ అయ్యారు, హెల్త్ చాలా బాగైంది అని చెప్పేసి అన్నాను కదా, చాలా హెల్తీగా అయ్యారు. సరే నీకు ఒక చిన్న క్వశ్చన్. నేను టక్కేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు అంటే 25 ఏళ్ళు అవుతుంది అని అనుకుంటున్నాను. 25 ఏళ్ళు అవుతుంది. మధ్యలో ఎందుకు వేయలేదు అనుకుంటున్నాను? ఎందుకు? ఇది కొంచెం వచ్చింది జజ్జనక. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి. మీ ఫ్రెండ్స్కి ఏదో మహానటిలాగా ఫీల్ అయిపోయి పెద్ద ఫోటో షూట్ పెట్టుకుంది. పక్కన నేను లేకపోతే అసలు ఈ వీడియోకి అందం ఉండదు. అందుకే ఫోన్లే అని చెప్పేసి ఏదో కొన్ని 2-3 ఫోటోలు మహాన పడేద్దామని వచ్చా. ఇక మొదలెడదాం ఫ్రెండ్స్, చలో. కానీ దేంట్లో మళ్ళీ తనకి ఏదో ఖాళీ గిన్నె ఇచ్చి నాకేదో తినిపిమని మాత్రం పోదు. షార్ట్స్ ఓకే, నేను 10th ఫెయిల్, ఈమె డిగ్రీ పాస్. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా కొంచెం ట్రై చేస్తున్నాను, కానీ కొంచెం ఫుడ్ తినేస్తున్నాను. ఏమన్నా సన్నబడ్డానా ఫ్రెండ్స్? నేను కొంచెమన్నా సన్నబడి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తను చాలా తగ్గారు అని చెప్పి చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. నేను కూడా ఎలా ఉన్నానో కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నా లుక్, నా ఐస్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? నాగినివో. నన్ను కూడా ఫ్రెండ్స్ ప్లీజ్. అంటే నేను లెన్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నన్ను కూడా ఫ్రెండ్స్ ప్లీజ్. ఏంటి మిమ్మల్ని కూడా? నన్ను కూడా. నేను ఎలా మీరు ఎలాగో స్లిమ్ అయ్యారని నేను చెప్పాను కదా. ఇంకా తగ్గాలా లేకుంటే ఇక్కడే ఉండాలా? తగ్గాలా ఇంకా అంతే ఉండాలా? ఒకసారి చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. దివ్య ఇదేంటి నాకు ఇలా అన్యాయం జరిగిపోతుంది? నేను తెలంగాణ శకుంతల లాగా మారక ముందే నాకే కొన్ని ఫోటోలు తీయండి. మనం బయట తీసుకుందాం, లేకపోతే బెండు తీసేస్తా. ఈ శరత్యామిని అది సాంగ్ ఉంది కదా ప్రభాస్ది, ఆ సాంగ్ మీద నన్ను ఆడుకున్నాడు తెలుసా నిన్న. అది అసలు ఈరోజు ఇంకా నువ్వు ఆడుకుంటున్నావు. దేవుడు పగ తీర్చుకున్నాడు మంచిగా అయింది. ఓకే, షార్ట్ రెడీ. ఫీల్ రావాలి. అటు కాదు, ఇటు చెప్పినప్పుడు పగలదాన్ని. ఫీల్ రాలేదు. అటు చూపించమ్మా, ఫీల్ రావాలి.
ఫీల్తో అలా సేమ్ సేమ్ అట్లాగే ఇంకొక 20 షాట్లు తీసుకో బాబు. రెడీ రెడీ 1 2 ఇటు 20 షాట్లు తీసుకో బాబు అన్నప్పుడు One more. దివ్య రెడీ 1 ఆ ఫోన్ తీసేది నువ్వు పట్టుకో. 3 షాట్ వన్ మోర్ ఇప్పుడు ఇప్పుడు రెడీ 1 2 3 షాట్ ఓకే ఫీల్ తో రావాలా ఇంకా ఫీల్ రాలేదు ఫీల్ రాలేదు ఫ్రెండ్స్. తిరగాల మంచిగా తిరగాల బాబు, మంచిగా కరువులో మంచిగా ఇట్లా వేవ్ ఒక మంచి వేవ్ రావాలా, ఒక ఇట్లా వేవ్ రావాలా. అట్లా అట్లా ఒక వేవ్ ఇట్లా ఇట్లా కెమెరా ఇలా పెడితే స్వాగ్ ఒక స్వాగ్ తో రావాలి. స్వాగ్ से करेंगे सबका स्वागत, स्वाग से करेंगे सबका स्वागत, स्वाग से करेंगे सबका स्वागत, ఫ్లాష్ మ్యాన్ स्वाग से करेंगे सबका स्वागत. అదేంటే పెట్టుకో నా దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి నాకే ఇప్పుడు షార్ట్ ఓకే బాబు, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది. స్వాగ్ సే కరేంగే సబ్కా స్వాగత్ రాలేడు అట్లా. కాఫీ కోసం వచ్చిన కాఫీ ప్రియురాలి ఫ్రెండ్స్. కాఫీ అంటే ప్రాణం వచ్చేస్తుంది నిజంగా. అయితే మాకు గ్రీన్ టీ ఫ్రెండ్. అయితే ఫ్రెండ్స్ ఇట్లా పైనుంచి తాగొద్దు వాటర్, ఎప్పుడు మౌత్ ఇట్లా పెట్టి తాగాలి. కానీ ఇప్పుడు లిప్స్టిక్ ఉంది కదా ఫ్రెండ్స్, అందుకే కాఫీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, స్కిన్ కి మంచిది. అప్పుడప్పుడు కాఫీ తాగొచ్చు, ఎక్కువ సార్లు తాగద్దు, డేలో 1 టైం అన్నా తాగాలి కాఫీ. ఇంకా ఓవర్ టు మా వారు చిలిపి కృష్ణుడు. నేను దీంట్లో కొంచెం తేనె వేసుకుంటా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ మధ్య నేను ఒక కుండ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది దీంట్లో మంచిగా ఏమంటారు అంటే రైస్ నైట్ లో మంచిగా పెరుగుతో అదేమంటారు చద్దన్నం. సారీ ఫ్రెండ్స్, అంటే మర్చిపోయా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది నేను తెచ్చుకున్న ఫ్రెండ్స్, కానీ ఒక్కసారి కూడా చేసుకోలేదు. తర్వాత తనేమో పెద్ద బిల్డప్ ఇచ్చి తీసుకొని నేను రేపటి నుంచి చద్దన్నం చేసుకుంటాను, తింటావా అంది. సరే తింటా అన్నాను. దీన్ని బాగా క్లీన్ చేసి ఇక్కడ పెట్టేసింది. ఇక్కడే ఉంది. లేదు ఫ్రెండ్స్, నేను చేస్తున్నాను, చద్దన్నం చేసుకొని తింటున్నాను. మార్నింగ్ నైట్ లో నానబెట్టాలి. మనం గోరువెచ్చని పాలు పోసి కొంచెము పెరుగు తోడు వేసేయాలి. దాంట్లో కొంచెము ఒక 2 పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. కాస్త సాల్ట్ టేస్ట్ కోసం లైట్ గా వేయొచ్చు. ఇంకా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ లో అలా తీసుకుంటే మనకు బోల్డ్ అంతా ప్రోబయోటిక్, అసలు ఫుల్ గా హెల్త్ కు చాలా మంచిది. ప్లీజ్ డూ ఇట్ ఫ్రెండ్స్. మంచి ఏమైనా ఉంటే నేను చెప్తాను ఫ్రెండ్స్. లైట్ పోతుందట ఫ్రెండ్స్, మీకోసం వచ్చారు ఫ్రెండ్స్. ఇలాంటి ఏమైనా టిప్స్ చెప్పినప్పుడు అలా లైట్ పోతుందట ఫ్రెండ్స్. ఓకే ఓకే, అది తాగండి ఉంటుంది తాగండి ఫ్రెండ్స్, మీరు తాగండి. సో ఖచ్చితంగా చేసుకోండి ఇట్లాంటివి. అంటే హెల్త్ టిప్స్ ఏదన్నా ఒకటి ఫ్రెండ్స్కి ఉపయోగపడేలాగా చెప్పాలని ఫ్రెండ్స్. అండ్ నేను మధ్య మధ్యలో చేస్తున్న వేషాలన్నీ నేను అలా కాదు ఫ్రెండ్స్, నిజంగానే చాలా మంచిదాన్ని, అమాయకురాల్ని నిజంగానే. ఎందుకంటే అవన్నీ నేను మీకు ఎంటర్టైన్ చేయడానికి, ఫన్ కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు నవ్వాలి. లతాశ్రీస్ దగ్గర కూడా ఇంకొక యాంగిల్ కూడా ఉంది అని మీకు తెలవడానికే ఈ నా చిన్న ప్రయత్నం.
యాక్చువల్గా అలాగే ఉంటాను నేను, ఫన్నీగా కామెడీగా. ఒక కామెడీ పీస్ ఉంది ఫ్రెండ్స్ లోపల. కాబట్టి నేను బ్రహ్మానందం అంతటి ఒక మహానటి అయ్యేదాన్ని అసలైతే ఇండస్ట్రీలో ఉంటే. సో ఇలా ఉండిపోయాను ఫ్రెండ్స్, కాఫీ తాక్కుంటూ. నా వల్లే ఫ్రెండ్స్, నా వల్లే కామెడీ అనేది అక్కడే అయిపోయింది ఫ్రెండ్స్, లోపలే అయిపోయింది. అందుకే నాలో ఉన్న కళని వెతికి తీయమని, బయటకి తీయమని చెప్తున్నా, తీస్తలే ఫ్రెండ్స్. అందుకే నేనే కెమెరాని నేనే తీసేసుకుంటున్నాను నీకు ఫ్రెండ్స్. అట్లా అర్థమైందా? హలో, నీ కామెడీ అయిపోవడం కారణం నేనే. నేను సీరియస్ కదా, నన్ను చూసినావు, నీ కామెడీ లోపల దాచుకుంటున్నావు. అది అవును ఫ్రెండ్స్, ఇది కూడా ఒక మంచి పాయింటే చెప్పారు మా వారు. కానీ ఎన్నో రోజులకి ఒక నిజం చెప్పారు ఫ్రెండ్స్, నిజంగా. అమ్మో, ఐఎమ్ సో హ్యాపీ. నేను గ్రీన్ టీ మీద ప్రమాణం చేసి ఫ్రెండ్స్, మా లతాశ్రీ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి అన్ని నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పాను. ఇక్కడ మాత్రం అన్ని అబద్ధాలు లేదు ఫ్రెండ్స్, నా గురించి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మీకోసమే ఛానల్ పెట్టిన, మీకోసమే అన్ని చేస్తున్నా, ఇన్ని వంటలు చేస్తున్నా. కాఫీ చాయ్ అసలు ఇది ఎందుకు చేసినామంటే, బయట అక్కడ కూర్చొని ఏందో చేయండి అని అంటే చేసినాం. అసలు నేను ఇది గట తాగేస్తున్నా. ఏందో నాకు ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్. అసలు ఏంటో ఏమో బాబోయ్. రామ దివ్య మేకప్ ఆర్టిస్ట్ అంటే ఏంటి ఇలాగేనా అసలు? దివ్యతో అందరు మేకప్ చేయించుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే భలే బాగా చేసింది లుక్. అసలు ఎంత పొగిడినా పొగడవచ్చు. పొగడి ఈరోజు ఇక్కడే చంపేస్తాను దీన్ని. ఫ్రెండ్స్, నాకు మాత్రం ఏం చేయలేదు ఫ్రెండ్స్. మేకప్ ఆడవాళ్లకు మాత్రమే ఫ్రెండ్స్, మగవారికి కాదు. ఇక్కడనే ఈ పొజిషన్ ఎక్కడో ఇలా. అవునే, మనం కాఫీ ఏమో దానికోసం అని చెప్పేసి అన్నారు. నేను ఆడ గడగడ తాగేసిన. అది కదా షార్ట్ అన్నారు కదా, అది కదా షార్ట్ కోసం అని కాఫీ చేసుకోమంటే నువ్వు తాగేస్తున్నావు. నాకేం అర్థం కాలేదు. నాలాగా ఉండాలి. నీకు దండాజ మన తీస్తున్నాడేమో షార్ట్స్ అని. లేదు ఇద్దరికి. చూడు ఫ్రెండ్స్, నేను ఇంతవరకు దీంట్లో ఒక సిప్ కూడా తీసుకోలేదు. మరి లాగ్ ఎక్కువైపోతుంది కదా ఫ్రెండ్స్, మా బాధ భరించలేకపోతున్నారు. రండి ఫ్రెండ్, ఇలా ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టోటల్ వ్లాగ్లో మొత్తము మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు దివ్య కానీ మన ధనరాజు కానీ. నేను కూడా ఏమీ తినలేదు, జస్ట్ లైట్ కాఫీ తాగాను. వాళ్ళు కూడా వచ్చి టీ తాగారు. పాపం టిఫిన్ కూడా చేశారో లేదో, కానీ అందరం వర్క్ అంటే ఒక ఫ్యాషన్తో ఆకలితో ఉండే మేము. అది మా కడుపు నిండింది. కానీ ఎంతకైనా ఇంకా పొట్టలో పడాలి కదా. సో ఇప్పుడు డిన్నర్కి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. సో డిన్నర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి నీకు ఎక్కలేదు ఆకలి? నాకు అవుతుంది, బట్ ఫస్ట్ గెస్ట్ కదా, అతిథి దేవో భవ. ఇప్పటికే లేట్ అయింది అతిథులకి. బెండకాయ కర్రీ. ఈ రైస్ ఎంతన్నా తినచ్చు మీరు. ఇది షుగర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ తిన్నా ఏం కాదు. మొత్తానికి ఈ వ్లాగ్లో కూడా నీ వంటలు చూపిస్తున్నావు, వెరీ గుడ్. మొత్తానికి
మీ లతాశ్రీ గారు ఒక 3-4 చేంజెస్తో ఫోటోషూట్ చేద్దాం అనుకుంది. కానీ తను చేసిన మధ్య మధ్యలో రీల్స్ కారణంగా ఒక్కదానిపైనే టైం ఓవర్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక బ్లాగ్తో ఇంకొక 3-4 లుక్స్తో తను రావాలనుకుంటుంది. కానీ కొంచెం బాధగా ఉంది. ఏదో ఇంకా కొన్ని తనకి ఇష్టమైన రంగుల చీరలు పక్కన పెట్టుకుంది. సో ఈరోజు అయితే వ్లాగ్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేసాం అసలు మార్నింగ్ అమ్మాయి దివ్య నాయక్ ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, తను హైదరాబాద్ నుంచి స్పెషల్లీ నా కోసం వచ్చింది. గత ఒక 2 months నుంచి నాకు అప్రోచ్ అవుతుంది. సో నాకే టైము సరిపోక కుదరక, తనకు కూడా కొన్ని షూట్స్ బిజీ ఉండడంతో నాకు కుదిరినప్పుడు తనకు కుదరలేదు, తనకు కుదిరినప్పుడు నాకు కుదరలేదు. అలా ఈరోజు అయితే ఎట్టకేలకి ఈరోజు కుదిరింది. సో తను ఈరోజు రావడం నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ లుక్ ఎలా ఇస్తుందో ఏమో, ఆల్రెడీ నేను బ్యూటీషియన్ని కదా, ఎన్నోసార్లు మేకప్ చేసుకొని ఉన్నాను. బట్ ఏముంటుందిలే, మేకప్ అలా చేస్తుందేమో నార్మల్గా, నేను ఎప్పుడు చేసుకుంటాను కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ మేకప్ మాత్రం అద్దురా కొట్టింది ఫ్రెండ్స్. రియల్లీ నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఇది నా లుక్ నాకే చాలా కొత్తగా, అసలు చాలా వెరైటీగా, అసలు ఈ రెట్రో స్టైల్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇలాంటి మంచి మంచి మీకు మేకప్స్ కానీ, ఇట్లాంటి మంచి స్టైల్స్ కానీ, ఎనీ స్టైల్ మీరు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో అమ్మాయి మాత్రం చాలా బీభత్సమైన ఇంట్రెస్ట్తో ఉంది. మీకు ఏమైనా కావాలంటే అమ్మాయిని అప్రోచ్ అవ్వచ్చు. నేను ఆమె లింక్ బయోలో నేను పెడతాను. అండ్ మంచి మేకప్ ఆర్టిస్ట్, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం నిజంగా నాకు చాలా ఇష్టము. మేకప్ లేనిది ఎక్కడికి కూడా వెళ్ళలేము. ఏ పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్ కానీ, ఏ మామూలుగా తెర మీదకి రావాలి అంటే ఫస్ట్ మేకప్ కావాలి. దాని తర్వాతనే చీరలు, నగలు. మేకప్ లేనిది అసలు కుదరదు. సో ఖచ్చితంగా నాకు అమ్మాయి మేకప్ అయితే బాగా నచ్చింది. అవన్నీ చేసిన తర్వాత మరి స్టైల్గా మనం ఫోటోలు దిగాలి అంటే ఫ్రెండ్స్ నేను తీస్తాను. మంచి ఫోటోగ్రాఫర్ కావాలి కదా. నేను కూడా ఫోటోగ్రాఫర్ని, నేను సో తీస్తాను. మా వారు తీసింది ఎప్పుడు నాకు బోర్ అయిపోయింది. సో ఈరోజు ఒక కొత్త అబ్బాయి ధనరాజ్ కెమెరా, అతనికి నేను మంచి ఈ అవకాశం ఇచ్చి అతన్ని నేను ఎల్లప్పుడూ ఇంకా నెక్స్ట్ నా అన్ని ఫోటోషూట్స్ అన్నీ ఆయనతోనే చేయించుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. మేకప్ ఆల్సో దివ్య నాయక్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. సో ఆమెతోనే మేకప్ చేయించుకోవాలని చెప్పేసి వచ్చేసేయండి. వెల్కమ్. బోత్ ఆర్ చాలా చాలా గుడ్ పర్సన్స్ అండ్ మంచి వర్క్. చేతిలో మాత్రం ఫుల్ వర్క్ ఉంది. అసలు వీళ్ళని వాడుకోవాలి కానీ మనల్ని వజ్రంలా, మనం శిల్పి చెక్కినట్టు చెక్కేస్తారు వీళ్ళు. నిజం చెప్తున్నాను, ప్రామిస్ నమ్మండి. మీకు ఏదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళని అప్రోచ్ అవ్వండి. వీళ్ళ నెంబర్స్ అవి కూడా నేను మీకు పెడతాను. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ వచ్చినా, ఏదన్నా వచ్చినా కూడా కామెంట్లో పెట్టండి. లాగ్ అంతా చూశారు కదా, మీకు ఎలా అనిపించింది అదంతా కామెంట్లో పెట్టండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ అమ్మాయి దివ్య నాయక్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. మేకప్ మాత్రం మంచిగా చేసింది, చాలా బాగా. నాకైతే నిద్ర వచ్చేసింది, హాయిగా చేసింది. ఫ్రెండ్స్, ఈ లుక్ కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ముందే వచ్చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ ఫాలో మీ. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ. గుడ్ నైట్.